హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. స్వాగతం సుస్వాగతం. పాడ్కాస్ట్ షో. చాలామంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మీరు చెయ్యొచ్చు కదా అని. అయితే యుఎస్లో ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళ కలల ప్రపంచానికి దగ్గరగా ఉన్న వాళ్ళు వివిధ రంగాల్లో సాధిస్తున్న ఏవైనా అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అని నాకు ఆలోచన వచ్చింది. కళలు అందరికీ ఉంటాయి, అందరం కలలు కంటాం, అవి తీరాలని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మన ప్రొఫెషన్ వేరుంటుంది, పర్సనల్ లైఫ్ వేరుంటుంది, ప్యాషన్ వేరుంటుంది. ఈ ప్రొఫెషన్ని, పర్సనల్ని, ప్యాషన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ చాలా ఆలోచించి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు దేనికో ఒకదానికి కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. బట్ ప్రొఫెషనల్ అండ్ అలాగే ప్యాషన్ని బ్యాలెన్స్ చేస్తూ రెండిటిలో తమ కలల్ని చూసుకోవడం, వాటిని నిజం చేసుకోవడం, విజయం వైపు అడుగులు వేయడం అనేది మాత్రం అందరికీ సాధ్యం కాని పని. ఇవాళ ప్రొఫెషన్ని, ప్యాషన్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ తన కలల్ని నిజం చేసుకుంటున్న ఒక పర్సన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అమెరికా నుంచి చేస్తున్న ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ నచ్చుతుందని, నా ఫస్ట్ పాడ్కాస్ట్ కదా, మీరందరూ నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి సాధించిందేంటి, సాధించాలనుకుందేంటి, ఆయన కలలేంటి, అవి ఎలా నిజమవుతున్నాయి, అసలు ఇవన్నీ అంటే ఐటీ నుంచి అవార్డుల పరంపర అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. మరి అదేంటో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ విహాన్ విదుర్ గారు, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే ఫస్ట్ పాడ్కాస్ట్ షో అండి. Thank you, Pranati garu. Thanks for having me for your show. మై ప్లెజర్ అండి. సో Thank you. మీరు యాక్చువల్గా ఎక్కడ పుట్టారు ఇండియాలో, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రాలో పెరిగింది. నా ఎడ్యుకేషన్ అంతా అప్ టు ఆంధ్ర, అంతా ఆంధ్రాలోనే. మరి ఆంధ్ర నుంచి అమెరికా ఉద్యోగమా, చదువా, ఏదో ఒక రీజన్ అయ్యే ఉంటుంది కదా, ఎలా వచ్చారు? యా సో టు స్టార్ట్ విత్ నా ఎడ్యుకేషన్ అంతా ఇండియాలోనే జరిగింది. నేను అప్ టు నేను కంట్రీ బాయ్, ఐఎమ్ ఫ్రమ్ విలేజ్ నుంచి వచ్చింది. నేను అప్ టు 10th వరకు ఐ స్టడీడ్ ఇన్ ద తెలుగు మీడియం. దెన్ ఐ స్టడీడ్ మై ఇంజనీరింగ్ తర్వాత నేను జాబ్ చేస్తూ త్రూ జాబ్ మీద యుఎస్ వచ్చాను. దెన్ ఇక్కడ నేను నా ఫర్దర్ MBA ఫినిష్ చేశాను యుఎస్లో వర్కింగ్. సో దట్స్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. సో మీరు IT. I work in last 21 years నుంచి I work in the IT. I started my career with a different small roles. Now I'm into IT leadership లో ఉన్నాను, నేను సీనియర్ మేనేజ్మెంట్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, yes, నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. సో ప్రశాంతంగా ఉన్న జీవితం, చక్కగా ఐటీలో ఉద్యోగం, ఇల్లు, పిల్లలు ఏదో నడిచిపోతుంది అని అనుకున్న టైంలో ఎంటర్టైన్మెంట్ అనేది అంత ఈజీ కాదండి. అంటే అందరినీ ఒప్పించడం, మెప్పించడం ఈజీ కాదు. ఒకవైపు ఐటీలో బిజీగా ఉంటూ ఈ ప్రొఫెషన్ని కూడా కంటిన్యూ చేయడం, దీంట్లో అచీవ్ చేయడం అనేది కూడా ఈజీ కాదు. సో ఐటీ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎలా రావాలనిపించింది? అసలు ప్రేరణ ఏంటి, ఎందుకు వచ్చారు? ప్రేరణ అంటే ఇన్ ద సెన్స్ నేను వైల్ వర్కింగ్ ఇన్ ఐటీ నాకు ఐటీ ఆల్సో ఇనిషియల్లీ film making was not my planned career path, but nakentante I'm more connected to storytelling, and films. Meeru films chusukunnaranko, it will motivate people, it will connect, it will reflect, and it will make you feel something, visual storytelling. I was so constantly drawn, even working in IT, towards this area. ఆ ప్రాసెస్లో I went to film school, I went to D. Strasberg, I learned method acting. Then I went to NYFA, New York Film School. There I did cinematography and I did direction. Then after that I took a pause. I never ఆ కెరియర్లో నేను ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళలేదు. సో ఈ ప్రాసెస్లో all of a sudden COVID changed my perspective towards a life. Then I thought life is too short. Edaina, if you want something, you have to pursue. Then I took a bold, took a courage to take a bold decision. Naaki comfort ఉన్న లైఫ్ నుంచి I just I want to explore on this filmmaking side. That's where my filmmaking journey started. ఆ టైంలో నేను I took since COVID is
everybody was confined to their homes, everybody is అవును. a lot of changes happened. ఆ టైంలో దెన్ ఐ టుక్ ఎ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ యాంగ్షియస్. ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకున్నారనుకోండి, అమెరికాలో లాట్ ఆఫ్ 4 out of 10 people were socially anxious. They don't meet people. ఈ ప్రాసెస్లో నేను ఏం తీసిన షార్ట్ ఫిల్మ్ ద యాంగ్షియస్, ఇట్ ఆల్సో గాట్ 30+ అవార్డ్స్ ఇన్ ద ఫిల్మ్ ఫెస్టివల్స్. So it gave me little confidence or boost, okay, hey, you have some talent, you can proceed. You can, Proceed, okay. while working. So I did not leave my profession behind. So I'm just still working in IT, pursuing my passion. Filmmaking, for me, filmmaking is just a language to tell the stories to the people. Then I started a second short film called The Last Note. That's why I'm here in front of you. I know. అయితే ఇక్కడ ఒక విషయం అడగాలండి. కోవిడ్ నిజంగా చాలా మంది లైఫ్ని మార్చేసింది. ఎంతో మంది కోవిడ్ టైంలో యూట్యూబ్ ఛానల్స్ అని కానీ వాళ్ళ ప్యాషన్ని, మీరు అన్నట్టుగా ఉన్నది ఒక లైఫ్. యాక్చువల్గా మనం అంటూ ఉంటాం ఉన్నది ఒక లైఫ్ అని. ఒక లైఫ్ కాదండి, ఒక డెత్. Yes, ఒకసారి పోతాము, రోజు బ్రతుకుతాం. ఆ బ్రతికేది ఎలా బతకాలి అనేది అందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ మీరు మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నారు, ఇటు డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ నేర్చుకున్నారు. Yes. మీరు ఇటు యాక్టింగ్లోనూ ఉన్నారు, స్టోరీ రైటింగ్లోనూ ఉన్నారు, డైరెక్షన్లోనూ ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. అయితే ఈ లాస్ట్ నోట్ అనేది మాత్రం మీ లైఫ్ని చేంజ్ చేసిందనే చెప్పాలి. Yes, కానీ absolutely. ఈ లాస్ట్ నోట్లో మీరు ఆ ఎమోషన్ని అలాగే లవ్ని బ్యాలెన్స్ చేస్తూ లవ్ అండ్ మెమొరీని ఎలా కనెక్ట్ చేయగలిగారు? ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది మీకు? Yeah. So the last note అనేది completely it came out of my personal space. So నేనేమనుకున్నానంటే ఇనిషియల్గా just I questioned myself, simple question, which is emotional. So what would a father give her a child he never meet, So that's where the thought process came. ఇప్పుడున్న ప్రపంచంలో చూసుకున్నారనుకోండి, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫ్రెజైల్ ఇన్ నేచర్. సో ఏంటంటే నోబడి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఈవెన్ పీపుల్ ఆఫ్టెన్ ఫర్గెట్ స్మాల్ థింగ్స్ ఎమోషన్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, ఆర్ silence, moment of silence, lullabies, everything they forget. So I want to explore subtle and personal emotion through my last note. That's where I got the inspiration. So my film I want to make sure it should be intimate, and even audience when they leave the theater, it want to just haunt the last note will haunt their memories, emotion. emotions. ఆ Yes. ఎమోషన్ అనేది Yes. యూజువల్గా అదే కదా. నాకు తెలిసి మీరు చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్లో ఇప్పుడు అప్కమింగ్ కూడా ఉన్నాయి, మీరు అన్నిట్లలో మీరు ఎమోషన్ని తీసుకొస్తారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏదో ప్రాక్టికల్గా ఉన్నాం అని కాకుండా ఎమోషన్ అనేది ఎవరికైనా కనెక్ట్ అయ్యేది కాబట్టి ఆ ఎమోషన్తో కనెక్ట్ చేశారు. అయితే ఈ లాస్ట్ నోట్ అనేది 22+ కంట్రీస్ అండ్ 3,000+ షార్ట్ ఫిలిమ్స్లో మీ సినిమా ఎంపిక అవ్వడానికి ఆ భావోద్వేగం, ఆ ఎమోషనే కారణం అంటారా? అదే టచ్ అయిందంటారా? Yes, absolutely. ఇది ఏంటంటే లాస్ట్ నోట్ I sent to the Houston Film Fest. This is one of the oldest film festival in the world. So it's 60+ years legacy on the film festival. When I submit the short film, you see almost 22+ countries entries వచ్చినాయి. అందులో 3,000+ short films were there. They shortlisted 100 or 89 short films. Out of that, we were part of that top, stand out as one of the best short film. మీరు చెప్పినట్టు yes, it has so many countries, people, they have different culture. So film is they don't have any language or culture barriers. It will connect emotionally. So all the people in the film festival audience will connected globally through that emotion, which I did through my short film. So that's where I felt okay, just this is not, I don't think it's not a an award. What I felt is this is a kind of validation for my filmmaking journey. ఇప్పుడు ఇట్స్ అ టాప్ రెమీ అవార్డ్. Yes. సో ఈ స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి గొప్ప వాళ్ళు కూడా ఈ హ్యూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి దాంట్లో గుర్తింపు పొందారు. అలాంటి వేదిక పైన మీకు అవార్డు రావడం, అవార్డు అందుకోవడం ఎలా అనిపించింది? అలాగే ఈ అవార్డు ఖచ్చితంగా మీ మీద ఇంకా బాధ్యతను పెంచే ఉంటుంది. మరి ఆ భారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? So it's truly, absolutely, truly inspiring.
ఎందుకంటే ఈ ఫెస్టివల్ హ్యాస్ అ సర్టెన్ లెగసీ, పాస్ట్ లెగసీ. అవును. ఎందుకంటే స్పీల్బర్గ్ తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 1972 he got like his award, first Remy award. He got a gold Remy award. That was his first international recognition. ఓ, అలాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో యాంగ్లీ కానీ లాట్ ఆఫ్ ఆస్కార్ నామినేట్స్ దే గాట్ లైక్ అవార్డ్స్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్ ఫెస్టివల్. సో అబ్సల్యూట్లీ లైక్ ఇట్స్ ఇంత ఇన్క్రెడిబుల్ లెగసీ ఉన్న ఫిల్మ్ ఫెస్టివల్లో మన ఫిల్మ్ స్టాండ్ అవుట్ అవటం, అవార్డు రావటం, ఇట్స్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ప్రౌడ్ మూమెంట్. మీరు చెప్పిన దానికి ఇదేంటి బాధ్యత అంటే, ఎస్ డెఫినెట్లీ మనం తీసే స్టోరీస్లో వాట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఇట్ విల్ కనెక్ట్ ద పీపుల్. Always it carry emotional depth, like what I try to tell a story as a storyteller, like I want to make sure that audience will, instead of watching the films, they should need to be connect, they Yeah. need to feel when they are like going out of the theater. That's the main motto. సో ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఐటీ అండ్ ఈ ప్యాషన్ అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ మీకు బెస్ట్ ఏదనిపిస్తుంది? అండ్ ఏం డిఫరెన్స్ చూసారు? ఈ అఫ్ కోర్స్ వర్క్ స్ట్రెస్ అనేది డెఫినెట్గా చాలా ప్రెషర్ ఉంటుంది, ఇదేమో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీకు బాగా ఇష్టమైంది ఏదనిపించింది? See, IT corporate, when like in a corporate working in IT taught me a lot, like discipline, responsibility gani, think about a larger vision. I learned from the corporate when you're working with IT. Similarly, like filmmaking lo మీరు వర్క్ చేస్తున్నప్పుడు you're dealing with a human or human emotions, you're connecting the people. So I don't think there's two, even though ఈ రెండు చూడటానికి two different worlds, అవును. but they're rooted in the same thing, like connecting the people and carry forwarding their vision into the reality. కార్పొరేట్లో మీరు ఏం చేస్తారు, యూ వర్క్ విత్ ద టీమ్స్ ఆర్ పీపుల్ మేనేజ్మెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఫిల్మ్ మేకింగ్ మనం ఏం చేస్తాం, యు ఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్స్, యు ఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ అండ్ క్యారీయింగ్ దర్ ఎమోషన్స్. సో for me, it's a filmmaking is not like okay, it's a profession or like it's a hobby. It's a like language which I can tell my stories to the world. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా బోల్డ్ అన్ని చూడాలి, మంచి మంచి ఫిల్మ్స్ రావాలి, మీరు చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలని డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. Thank you. మీరు చెప్పిన మాట చాలా బాగుంది. అంటే మీరు ఎంత బాగా కనెక్ట్ చేశారంటే రెండిటికి, ఆ కనెక్షన్ ఇట్ సెల్ఫ్ మీకు దాని మీద ఉన్న కరెక్ట్ విజన్ ఏంటనేది చూపించేస్తుంది. బట్ మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటిది ఏదైనా చెయ్యాలని మీకు కల ఉండేదా? ఓన్లీ ఆ కోవిడ్ టైంలోనే మీకు దీనిపైన ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మీ ప్యాషన్ ఏంటి చిన్నప్పటి నుంచి? మీకు హాబీస్ ఉండింటాయి, ఇష్టాలు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, కలలు కండడం వల్ల చాలా ఉంటాయి, అందరికీ ఎవరికైనా ఉంటాయి. సో మీకేం ఉండేది అసలు? మీరేం ఆలోచించేవాళ్ళు చిన్నప్పుడు? ఓన్లీ చదువా, లేకపోతే అన్నిట్లలో ఉండాలి, అన్నీ చెయ్యాలి, ఇలాంటివి ఏమైనా ఉండేవా? ఓకే, గుడ్ క్వశ్చన్. చిన్నప్పటి నుంచి అంటే నేను ఐఎమ్ ఏ టాప్ స్టూడెంట్. ఐఎమ్ ఏ టాపర్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు అప్ టు ద మై పీజీ. ఓకే. దిస్ ఈజ్ ద వన్ థింగ్. నాకు హాబీస్ అంటే ఐఎమ్ ఏ జాక్ ఆఫ్ ఆల్, అన్నిట్లో అన్ని నేను అలవాటు. అలాగే అనుకుంటాను, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని, అన్నిట్లలో వేలు పెడతాను, అన్నీ చెయ్యాలి, అన్నీ చూడాలని, అదో తృప్తి అందులో. సో నేను నాకేంటంటే ఎస్, బట్ టు అగైన్ స్టోరీ టెల్లింగ్ అనేసి చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్. లైక్ ఫిల్మ్స్, లైక్ చిన్నప్పుడు నేను ఐ యూజ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఏదో ఒక సినిమా చూసి, మన తెలుగు సినిమా చూసి ఒక వ్యక్తి బికెమ్ ఏ యోగి అయిపోయాడని. సో దట్ ఫిల్మ్ హ్యాస్ దట్ మచ్ లైక్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్. సో నాకు స్టోరీ టెల్లింగ్ అంటే, నేను బుక్స్ బాగా చదువుతాను, చిన్నప్పటి నుంచి చదివేవాడిని. నేను అందుకే వచ్చిన యూఎస్లో నేను ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఆల్మోస్ట్ లైక్ 15 years బ్యాక్. ఆ టైంలో వెళ్ళి వదిలేసాను, వెళ్ళి నేర్చుకుని, ఎందుకంటే మనం ఐటీ సాఫీగా ఉన్న జీవితంలో ఎందుకు రాళ్ళు వేసుకోవటం అని వదిలేసాను. సో బట్ కోవిడ్ చేసిన తర్వాత ఇట్ చేంజ్ లాట్, లైక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్. యూ నెవర్ నో టుమారో మనం ఉంటామో లేదో తెలియదు. దిస్ ఈస్ వన్ లైఫ్, యూ హ్యావ్ టు పర్సీ యువర్ ప్యాషన్, టేక్ ఏ కరేజ్. దట్స్ హౌ ఐ స్టెప్ ద కంఫర్ట్ జోన్, అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, అండ్ ఐ స్టార్టెడ్ మేకింగ్ ద ఫిల్మ్స్. సో దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్, ఎందుకంటే ఈజీ కాదు. ఎందుకు ప్రశాంతంగా ఉద్యోగం చేసేసుకుంటున్నారు కదా, ఉద్యోగం చేసేసుకోండి మళ్ళీ. ఎందుకంటే ఈ ఫిల్మ్ మేకింగ్ కానీ దీంట్లో ఏంటంటేనండి, మనకి డబ్బులు వస్తాయా రావా, సక్సెస్ అవుతుందా లేదా, ఆ పల్స్ అంటే ఎవరికి ఏది నచ్చుతుంది అని పల్స్ పట్టుకోవడం కొంచెం కష్టమే. అలాంటి టైంలో మరి
శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాం. మనకెందుకు చేతులు కాల్చుకోవడం ఇలాంటివి ఏమైనా వచ్చి ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వచ్చిందా? మీకు సపోర్ట్ వచ్చిందా? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతుంటుంది? యెస్. యెస్. సో యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. ఎందుకంటే ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎ లుక్రేటివ్ బిజినెస్. దీంట్లో సక్సెస్ రేట్ అనేది వెరీ లెస్. లైక్ సో ఈ ప్రాసెస్‌లో ఆఫ్టర్ కోవిడ్ దెన్ ఐ టోల్డ్ లైక్ హే ఐ టోల్డ్ మై ఫ్యామిలీ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ దిస్ థింగ్. మై ఫ్యామిలీ ఈజ్ సపోర్టెడ్ బికాజ్ అదర్‌వైజ్ ఐ వుడెంట్ హ్యావ్ లైక్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వాళ్ళు కంప్లీట్‌గా సపోర్ట్. నాకు ఉన్న ఒక లైఫ్ లైక్ జిందగీ ఈజ్ సింగిల్ లైఫ్ అంటారు రైట్. జిందగీ నా మిలేగి దుబారా. యెస్. సో మనకేంటంటే ఈ లైఫ్‌లో వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. దే సపోర్టెడ్ మీ లాట్. ఈవెన్ దో ఇట్స్ లైక్ మీరు చెప్పినట్టు ఎక్స్‌పెన్సివ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వర్కింగ్ ఫిల్మ్ మేకింగ్ యూఎస్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్సివ్. మనకి డబ్బులు వస్తాయో రావో తెలీదు. యూ హ్యావ్ టు స్టిల్ దే సపోర్టెడ్ మీ. ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్ and also friends who supported me during this journey, filmmaking journey. They are also very supportive. Without their support, like I wouldn't be sitting in front of you. సో ఇప్పుడు మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకేమైనా చేస్తున్నారా? ఇంకేమైనా చేసే ఆలోచనలో ఉన్నాయా? కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ చేసినవి రిలీజ్‌కి ఏమైనా ఉన్నాయా మీరు చేసినవి? నేను 2 ప్రాజెక్ట్స్ చేశానండి తెలుగులో. ఒకటేమో కాల్డ్ ద ఒక ఊరిలో. That's the post-production is going on. It's probably released in a couple of weeks. This is one that's thing. great. And the other project is called The Brothers. బ్రదర్స్‌లో నేనున్నాను. అది సిస్టరా, మదరా ఏదనేది మాత్రం బ్రదర్స్‌లోనే తెలుస్తుంది. Yeah. Brothers also post-production is going on. It is also scheduled to release pretty soon. బికాస్ బ్రదర్స్ చేస్తున్నప్పుడు అంటే నేను మీతో వర్క్ చేసిన అప్పుడు చూసింది ఏంటంటే యు ఆర్ సో ప్యాషనేట్ అండి. అండ్ ఒక ఫిలిం మేకర్గా అంటే మీకు ఆర్టిస్ట్‌లకి ఇవ్వాల్సిన కంఫర్ట్ జోన్ కానీ, వాళ్ళకి ప్రత్యేకించి నేను గమనించింది వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మీకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తదనేది మీకు బాగా తెలుసు. Yes, ఆ that's పల్స్ right. మీకు తెలుసు. మీరు ఎంత కేర్ తీసుకున్నారని నేను చూసినప్పుడు నాకు అనిపించింది. ఓహ్! ఈయన కరెక్ట్‌గా చూస్తున్నారు. కరెక్ట్‌గా వాళ్ళ పల్స్ పట్టుకుంటున్నారు. అంటే మనని కంఫర్ట్ చేసేసారనుకోండి, ఆబ్వియస్‌గా మీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే వాళ్ళు Yeah, ఇస్తారు yes. అనేది మీకు Yeah. తెలుసు. సో మీరు మోర్ టు యాక్టింగ్ సైడా? లేకపోతే ఈ డైరెక్షన్ అండ్ రైటింగ్ సైడ్ ఎక్కువగా ఉందాం అనుకుంటున్నారా? లేకపోతే 2 చేస్తాను, 2 పడవల మీద కాళ్ళు పెడతానంటారా? 2 కాదు యాక్చువల్‌గా రెండిట్లలో ఆల్రెడీ కాళ్ళు పెట్టేశారు కదా! ఇటు ఐటీ అండ్ ఇటు ఇది. ఇప్పుడు యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఇంకా మిగతా వాటిల్లో ఏమన్నా ప్రావీణ్యం? లేదు. ఇప్పుడు నేను చేసిన 2 షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ ఇక్కడ తీసిన 'ద యాంగ్షియస్' కానీ 'ద లాస్ట్ నోట్' కానీ ఐ వాజ్ ఎ స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, ఐఎమ్ ఎ లీడ్ యాక్టర్ ఫర్ దోస్ ఆల్ 3. అండ్ ఈవెన్ కమింగ్ ఫిల్మ్స్ ఆల్సో ఐ లైక్ ఒక ఊరిలో ఆల్సో ఐ వాజ్ జస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఐ యాక్టెడ్ ఆన్ దట్ వన్. But I'm not a screenwriter for that one. And second one, Brothers. I wrote the script. And you acted. I acted and I'm a producer that film. So, And my upcoming another one is called based on Indian diaspora here in US. That's Okay. called Rondo Padava. It's slated to. నేను పోస్టర్ చూసాను. పోస్టర్ ఇట్ సెల్ఫ్ చాలా చాలా బాగుంది. సో ఆయన నేను ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పినట్టుగా ఎమోషన్, ప్రతి దాంట్లో ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్ దేనికి, ఏ బంధానికి, లేకపోతే ఏ భావోద్వేగానికి మనం కరెక్ట్గా చెప్పాలి అని అనుకున్న చెప్పే టైం వచ్చినప్పుడు అది కరెక్ట్గా రీచ్ అవ్వాల్సిన టైంకి రీచ్ అవుతుంది అనేది మాత్రం నేను బాగా నమ్మేదండి. సో 2వ పడవ అసలు చూడంగానే ఇలా కనెక్ట్ అయిపోయింది నాకు. Yeah. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఐటీ అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ రెండిట్లలో ఉన్నారు కదా, మీరు రెండిట్లలో డిఫరెన్స్ చూసారు, రెండిటికి చాలా చక్కగా కనెక్ట్ చేశారు. ఇలా చాలామందికి ఉంటుంది, కానీ అమ్మో ఎందుకు అన్న భయంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వెనకడుగేసే ఆలోచన ఉంది. సో అలాంటి వాళ్ళకి మీ అనుభవం ద్వారా మీరు నేర్చుకునేది ఏదైనా చెప్తారా? నేను కూడా లైక్ మీరు అడిగిన క్వశ్చన్ ఇస్ గుడ్. నేను కూడా ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐఎమ్ అమెచ్యూర్, లైక్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్. బుడ్డి స్టెప్స్లో వేస్తున్నాను. బట్ నాకు తెలిసిన ఐ విల్ కన్వే ఇన్ 2 cents. మీరు ఎవరైనా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ ఎనీబడి ఇట్ ఈస్ లైఫ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్. డోంట్ వెయిట్ ఫర్ ద బిగ్ ఆపర్చునిటీస్. లెట్స్ స్టార్ట్ విత్ స్మాల్ స్టోరీ. స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకి ర్యాపిడ్గా టెక్నాలజీ ఇస్ అవైలబుల్. నాకు ఈ కెమెరా కావాలి, ఆ కెమెరా కావాలి. డోంట్ రిలై ఆన్ ఎనీ కెమెరా. జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ స్టోరీ.
your convey of telling the authenticity or honesty and the story to the people. This is one thing, and keep learning, keep moving forward, keep making mistakes. Our mistakes nunchi you will become a better filmmaker. సో విహాన్ గారు, మీరు ఇటు ఐటీ వైపు ఉన్నారు, అలాగే ఎంటర్టైన్మెంట్ వైపు ఉన్నారు. మీరు వాటిని చక్కగా కనెక్ట్ చేశారు, వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చెప్పారు. చాలామందికి ప్యాషన్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. కానీ ప్యాషన్కి వచ్చేసరికి ప్రొఫెషన్లో డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు, ప్రశాంతమైన లైఫ్ ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోతూ వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని చంపేస్తారు, ప్యాషన్ని చంపేసుకుంటారని నాకు చాలామంది విషయంలో అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఇవాళ రేపు మనం చూస్తాం, రీల్స్ చూస్తాం, అరే వీళ్ళు ఎంత టాలెంటెడ్, వాళ్ళకి అవకాశాలు కూడా లేకపోవచ్చు. సో మీ అనుభవంలో మీరు చూసిన దాంట్లో ద వే యూ కనెక్టెడ్ నాకు బాగా నచ్చింది. మీరు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇలా ప్యాషన్, ప్రొఫెషన్ని రెండింటిని బ్యాలెన్స్ చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి మీరేమైనా లైక్ మీ అనుభవం ద్వారా మీకు అనిపించింది ఏమైనా చెప్తారా? అంటే అది సలహా కూడా అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, బట్ ఆ అనుభవాన్ని పంచుకుంటారా? మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. యా డెఫినెట్లీ అండి. నేను ఐఎమ్ ఆల్సో ఐ ఫీల్ ఎమెచ్యూర్, లైక్ ఐ విల్ ఆల్సో లెర్న్ ఎవ్రీ డే. ఫర్ మీ ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఎ న్యూ షార్ట్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఆన్లైన్ లెర్న్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ షార్ట్ ఫిల్మ్. సో మీరు అడిగారు కాబట్టి ఇట్స్ మై 2 cents టు ఎనీబడి హూ వాంట్స్ టు లిజన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే డోంట్ లుక్ ఫర్ ఎనీ బిగ్ ఆపర్చునిటీస్. మీరు చిన్న స్టోరీ తీసుకోండి, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఆ తర్వాత లైక్ జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ స్టోరీ, what you want to convey to the people. Let's make the story in the honest and convey it to the audience. Keep learning, keep making mistakes, keep moving forward. That's where you will become a better filmmaker. No matter where you're from, which part of the world you belongs to, as long as your dreams are valid, meaningful, and genuine, let's go and pursue for your passion. Never let your circumstances కానీ లేకపోతే యువర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ యువర్ ఫియర్ లెట్ యువర్ ప్యాషన్ డౌన్. సో అల్టిమేట్లీ ఆడియన్స్ వాంట్స్ టు సీ వీడేంటి $1 billion తీసాడా కాదు. వెదర్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎమోషన్స్, జెన్యున్ ఎమోషన్స్, వెదర్ యు ఆర్ మేకింగ్ దెమ్ ఫీల్ లైక్ ఎమోషనల్లీ గుడ్ ఆర్ ఆర్గానికలీ లైక్ ఎంటర్టైన్ దెమ్. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే నచ్చని సినిమాలు చాలా ఉన్నాయి. కానీ చాలా లో బడ్జెట్లో తీసి యాక్చువల్గా అందులో ఉన్నది ఏదైతే ఉందో కనెక్ట్ అయ్యి కంటెంట్ కనెక్ట్ అయ్యి హిట్ అయిన మూవీస్ ఉన్నాయి. సో మీరు చెప్పింది కరెక్ట్. అంటే నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. చిన్న ప్రపంచం, బోల్డ్ అనే అవకాశం మన దగ్గరికి వచ్చినా రాకున్నా మనకున్న టాలెంట్ని బట్టి మనం నిరూపించుకోవాలంటే ఇప్పుడు నేను అదే అనుకుంటానండి. నేను ఇక్కడ యూఎస్లో ఉన్నాను, నాకు టాలెంట్ ఉందేమో, అంటే నేను రీల్స్ చేస్తే అందరూ చెప్తారు ఎందుకు సినిమాల్లో యాక్ట్ చేయకూడదు. కానీ ఇండియా వెళ్ళి చేయాలి అన్నప్పుడు మనకు ఆపర్చునిటీ తక్కువ ఉంటే ఇక్కడే ఉంది, నేను రీల్స్ చేయగలను, ఎవ్రీడే నేను యాక్ట్ చేయగలను. ఆ ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలి, ఆనందాన్ని ఎందుకు వదులుకోవాలి? చాలామంది అంటుంటారు ఎందుకు టైం వేస్ట్ చేస్తారా? టైం వేస్ట్ కాదు, ప్యాషన్. మీకు ఏదున్నా అలా అని మనం మిగతావి నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే కెరీర్ని నెగ్లెక్ట్ చేయడం కానీ లేకపోతే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకుండా మనం మన ప్యాషన్ని కంటిన్యూ చేయడంలో తప్పేం లేదనేది నిజంగా. అయితే ఇప్పుడు మీరు డైరెక్షన్లో ఉన్నారు, తర్వాత యాక్టింగ్లో ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు డైరెక్షన్లో ఎవరు ప్రేరణ, అలాగే యాక్టింగ్లో మీకు ఎవరు ఇష్టం, ఏ హీరోయిన్ ఇష్టం, ఏ హీరో ఇష్టం, ఇలాంటివి చెప్పాలి కదా. మరి మీరు అటువంటి క్వశ్చన్స్ ఏ హీరోయిన్ అంటే ఇష్టం లేదు. నేను ఇన్ ద సెన్స్ ఇష్టం అంటే నేను అన్ని మూవీస్ చూస్తాను. ఐఎమ్ ఎ మూవీ బఫ్, లైక్ ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్, లైక్ ఆల్ ద హీరోస్. నాకు పర్టికులర్గా ఇలాంటి ఇష్టం లేదు. ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్. సేమ్ నేనండి. నేను ఈ హీరో ఫ్యాన్ని ఆ హీరో ఫ్యాన్ కాదు. నాకు సినిమా బాగుండాలి, సినిమా నచ్చాలి, సినిమా అనేదే ఇష్టం, ప్రేమ, అంతే. నేను కూడా ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్ ఫ్రమ్ ఎదర్. నాకు లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ మీ. ఐ వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, అన్నీ చూస్తాను. అండ్ మన ప్రతి మూవీ మూవీ బఫ్. చెప్తారా? డైరెక్టర్ అంటే కూడా ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్కి ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్ అండ్ బట్ నాకు బాగా నచ్చింది అంటే 2 people లైక్ ఇన్ ద సెన్స్ ఐ ఇన్స్పైర్ కానీ లేకపోతే నాకు బాగా నచ్చింది. దే మేక్ ఇండియన్ సినిమా లైక్ వెరీ బిగ్ చేంజ్. ఒకటి నాకు ఆర్జీవి స్టైల్ ఆఫ్ మేకింగ్. హీ మేడ్ ఇండియన్ సినిమా లైక్ హీ డివైడెడ్ బిఫోర్ ఆర్జీవి ద వే హీ బ్రాట్ టెక్నికల్ బ్రిలియన్స్ టు ద ఫిల్మ్. సో లైక్ అమేజింగ్. అండ్ నాకు మణిరత్నం మూవీస్ ఆల్సో బాగా ఇష్టం. ఎందుకంటే ద మినిమలిస్టిక్ రియలిజం కానీ
he brought into the Indian cinema. వీళ్ళిష్టం ఇప్పుడున్న దీస్ టూ ఆర్ లైక్ మేడ్ డిఫరెన్స్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దే ఆర్ అమేజింగ్, లైక్ దే ఆర్ లైక్ అన్ని సరిహద్దులు దాటేస్తున్నారు. సరిహద్దులు ఎవ్రీబడి దాటేస్తారు. సో ఇక్కడ స్పెషల్లీ నాకు ఇది అడగాలనిపించింది. ఇప్పుడు మనకి యూఎస్లో మీరు వేరే స్టేట్స్ తీసుకోండి, లేకపోతే సిటీస్ తీసుకోండి, ఇక్కడ కూడా ఇలాగే మీలాగే చాలామంది సినిమాలు తీస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, చాలా టాలెంటెడ్ ఉన్నారు. మనం ఇండియా దాకా ఎందుకండి, ఇక్కడ మనకి కాంపిటీషనే చాలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ కాంపిటీషన్ చాలా ఉంది, నేను సర్వైవ్ అవ్వగలనా దీంట్లో అన్న డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? ఇక్కడ అంటే నేను యాక్చువల్గా తెలుగు షార్ట్ ఫిల్మ్స్ తీయలేదు టు బి ఫ్రాంక్. నేను తీసింది ఇప్పుడు తీస్తున్నారు కదా. నేను తీసింది అంతా ఇంగ్లీష్. నేను ఓకే. ఎందుకంటే ఐ వర్క్ విత్ దోస్ గైస్ హూ వర్క్ ఇన్ హాలీవుడ్ కానీ ఆ రేంజ్లో, అండ్ ఇన్ ద సెన్స్ ఐ హైర్డ్ దెమ్ అండ్ ఐ వర్క్ విత్ దెమ్. తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడిప్పుడే నేను ఇప్పుడు స్టార్ట్ మొదలు చేశాను పెడుతున్నారు. కాబట్టి ఎస్ ఆబ్వియస్లీ ఇఫ్ టేక్ మనకి డాలర్స్ కానీ ఎందుకంటే జెర్సీ మీరు కాంపిటీషన్ అవుతారేమో ఇప్పుడు నేను already చేసే నేను వాళ్ళకి. నాకన్నా ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో నేను ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నాను. మనకి ఏదో చిన్న అవార్డు అనేది జస్ట్ లైక్ ఇట్స్ వ్యాలిడేటింగ్, హే నీకు కూడా కొద్దిగా పిసరంత టాలెంట్ ఉంది, మేబీ యూ కెన్ ప్రొసీడ్ అనేది జస్ట్ భుజం వ్యాలిడేషన్. తట్టింది యా మిమ్మల్ని భుజం ముందుకు తట్టింది, నడవడానికి, యా భుజం తట్టింది. తట్టింది అది. సో అండ్ ఇట్ నైస్ గేవ్ అండి. మీ లైక్ అన్ ఇన్స్పిరేషన్, మోటివేషన్ టు మూవ్ లిటిల్, ఇంకో 2-3 స్టెప్లు వేయడానికి వచ్చింది. పరిగెత్తాలి ఇప్పుడు మీరు. ఇప్పుడు నేను ఒకటే బిల్ ఎవ్రీ ఫిల్మ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ జర్నీ విల్ స్టార్ట్ విత్ సింపుల్ స్టోరీ ఆర్ అంతేనండి. స్మాల్ స్టోరీ. సో మన చెప్తారు కదా 100 అడుగులు కూడా ఒక ఒక్క అడుగుతోనే అడుగుతోనే ముందు మొదలవుతుంది కదా, అదే సేమ్ థింగ్. చెప్పబోతున్నాను ఐ నేను. బిలీవ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ దిస్ ఈజ్ లైక్ బిగినింగ్, లైక్ it gave me a lot of, since especially in the World Film Festival when I got this award, even నాకు మొన్న 16th దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ ఆల్సో సేమ్ లాస్ట్ నోట్ గాట్ ద ఆనరీ జ్యూరీ జ్యూరీ అవార్డ్. అవార్డ్ రైట్. సో దిస్ గేవ్ మీ లైక్ ఓకే, మనం ఎందుకంటే వీఆర్ ఎంటర్టైనింగ్ ఆడియన్స్ ఆర్ మేకింగ్ ఆడియన్స్ టు ఫీల్ ఎమోట్ ఆర్ లైక్ ఇంటిమేట్ విత్ మై షార్ట్ ఫిల్మ్ అక్రాస్ ద గ్లోబ్ ఆర్ కల్చర్, irrespective of the language or like culture or no. So we are making them like see our film and like they are appreciating. దట్స్ ఏంటంటే కొద్దిగా మనకి చిన్న ఇన్స్పిరేషన్, వెరీ ఒక అడుగు ఇంకో అడుగు ముందుకేయడానికి. సో మీ చుట్టూ మేమంతా ఉన్నాం, మీరు ఒక్క అడుగు కాదు 2 అడుగులు వేసాక 3వ అడుగు కొంచెం పరిగెత్తండి అని చెప్పడానికి, అండ్ మనం అందరం ఒకరికొకరు సపోర్ట్ Yes. చేసుకుంటాం. సో వెరీ నైస్ అండి. ఐఎమ్ సో హ్యాపీ మీ అనుభవాల్ని, మీ ఆలోచనలని నా ఫస్ట్ పాడ్కాస్ట్లో షేర్ చేసుకోవడము, అలాగే మీకు రానున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఊరిలో, అలాగే బ్రదర్స్ త్వరలో రిలీజ్ అవ్వాలి, ఆ 2 కూడా అందరికీ కనెక్ట్ అవ్వాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి మీ వర్క్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చాలా ఎదగాలి, అండ్ మీరు తెలుగు స్పెషల్గా ఒక లాంగ్వేజ్ అని పెట్టుకోలేదు కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో తీసినా ఆ లాంగ్వేజ్లో మీకు చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ప్రణతి మనసు పలికే తరపున నా మనస్సులోని మాట, మా వాళ్ళందరూ చెప్పే మాట, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ప్రణతి గారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఫర్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్ ఇన్ యూఎస్. నేను ఒక గెస్ట్ రావటం ఐ ఫీల్ ప్రివిలేజ్ అండ్ ఆనర్డ్, మీ పాడ్కాస్ట్ గెస్ట్గా రావటం. అండ్ సెకండ్ థింగ్, yes, definitely will make more short films, and we want to entertain the people with emotionally. అది నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. చేయండి. దిస్ ఈజ్ సెకండ్ థింగ్, అండ్ ఐ వుడ్ లైక్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ షో టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ డ్యూరింగ్ దిస్ జర్నీ. మా ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవ్రీబడి ఈజ్ లైక్, మనం ముందుకు వెళ్ళాలంటే వీ టేక్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్. Everybody, I would like to once again bow my head and thank you each and everyone. ఒక విషయం అడగడం మర్చిపోయానండి. నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను, నేను మాత్రమే చూస్తూ ఉంటాను, బికాస్ నేను మిమ్మల్ని ఫాలో అవుతా కాబట్టి. కానీ మీకు ఎక్కడ సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టడం కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు. మరి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి మీరు అప్డేట్స్ కానీ అవి ఇవ్వకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ లేకపోతే ఎలాగండి? నేను సోషల్లో ఎప్పుడు యాక్టివ్ ఉండనండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, కొద్ది అలవాటు కొద్దిగా చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి. ఐటీలో ఎందుకంటే ఉన్నారు, టెక్నాలజీ మీ చేతుల్లో ఉంది కదా, అలవాటు చేసుకోవాలి. నాకు ఏంటంటే ఇన్స్టా, ఐ డోంట్ వాంట్ బి అడిక్టెడ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. ఎడిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారో ఆ ప్రాజెక్టుల గురించి మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైనా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాల్సిందే. ఇప్పుడు నుంచి చాలా మొదలు పెడతాను. ప్రాజెక్ట్స్ Yes, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చూస్తే అందరూ సోషల్ ఇన్స్టాలోనే ఎవ్రీబడి యాక్టింగ్ అని ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్, ప్రతి అంతేనండి. మచ్ ఎవ్రీబడి ఇన్స్టా. సో నేను స్లోగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను ఎందుకంటే ఐ కంప్లీట్లీ అవాయిడ్ సోషల్ ఇన్స్టా కానీ ఎవ్రీథింగ్ ఐ అవాయిడ్, రాదర్ దెన్ ఐ స్పెండ్ మై టైమ్ రిహాన్ రీడింగ్ గారు, బుక్. మీకున్న ఆలోచన విధానానికి, మీరు చేసే అంటే ఫిల్మ్స్ వాటికి
అసలు మీరు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం కానీ, సోషల్ మీడియా వాళ్ళకి నచ్చని వీడియోస్ ఉంటాయని కానీ, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ అసలు ఉండదండి. సో, మీరు డెఫినెట్‌గా మంచి కూడా చాలా ఉందండి. సోషల్ మీడియా ద్వారా నేర్చుకునే మంచి కూడా చాలా ఉంది. అండ్ మీరు తీసే సినిమాలో మీరు తీసే ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఎమోషనల్ కంటెంట్ అదందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి రండి సార్ సోషల్ మీడియాకి వచ్చేయండి. వచ్చేయండి. డెఫినెట్లీ స్లోగా ఇంకా స్టార్ట్ చేస్తాను. మీరు వస్తే కదా నా వీడియోస్ కూడా కనపడతాయి. ఎందుకంటే నేను చేస్తే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఇన్స్టా లైక్ యాక్టివ్ మనం ఎవరు చేసినా ఈ ప్రొఫెషన్లో ఎవ్రీబడి అవును. ఇన్స్టా. సో స్లోగా వస్తున్నాను. వస్తున్నారు. చేస్తున్నారు. స్లోగా వచ్చేస్తున్నారు. పూర్తిగా ఆవహించేస్తుంది మిమ్మల్ని సోషల్ మీడియా. స్లోగా వెల్కమ్ అండి. రండి తప్పకుండా. సో విహాన్ గారి ఇన్స్టా ఐడిని కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఆయన్ని ఫాలో అవ్వండి. ఆయన ఎంకరేజ్ చేయండి. మంచి మంచి సినిమాలు ఆయన తీస్తారు. షార్ట్ ఫిల్మ్సే అనుకోండి. డెఫినెట్గా మీ నుంచి మాత్రం ఒక ఫీచర్ ఫిల్మ్ రావాలండి. వస్తుందని నేను మనస్ఫూర్తిగా డెఫినెట్గా ఆశిస్తున్నాను. మీలాంటి అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్గా వస్తుంది. షూర్ ఉంటుంది కదా. సో అదండి విహాన్ విదుర్ గారితో నా ఫస్ట్ పాడ్కాస్ట్. ఆయన్ని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ, అలాగే మనస్ఫూర్తిగా ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ కావాలి, ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ, ఫస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి చూసి ఎలా ఉంది, నన్ను నేను ఇంకా ఎలా మెరుగుపరుచుకోగలను, నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్పకుండా వెళ్ళనని మీకు తెలుసు. ఏంటంటే ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మనం కారణం అవుతే ఆ కిక్కు వేరుంటుంది. ఒకళ్ళని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా చక్కగా మనం ఎదుటి వాళ్ళ నవ్వుకు కారణమైనప్పుడు ఉండే సంతోషం ఎంత డబ్బిచ్చినా కొనలేదు. కాబట్టి నొప్పించకుండా, మీరు నొచ్చుకోకుండా అలా ముందుకెళ్ళండి. మీ ప్యాషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మీరు అచీవ్ చేయగలం అన్న నమ్మకంతో ముందుకెళ్ళండి. ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మీకు ఎవరో భుజం తట్టి ముందుకు నెడుతున్నట్టు అనిపిస్తుంది. అందులో డౌటే లేదు. సో మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా విషెస్ చెప్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ కలుద్దాం ఇంకో పాడ్కాస్ట్లో. మరి దీవించండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బాయ్.